గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థలో జరిగిన అక్రమాలు అధర్మాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అక్రమార్కుల పాపం పండిపోవడంతో సాక్షాత్తు తిరుమల వెంకన్న ఈ అక్రమాలను ఇలా వెలుగులోకి తెస్తున్నారని భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు భక్తితో వేసిన కోట్లాది రూపాయల విదేశీ కరెన్సీ నోట్లు కానుకలు దొంగతనానికి గురయ్యాయి. వాటిని ఆస్తుల రూపంలో కూడబెట్టుకున్న ఒక నేరస్తుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ఆ దొంగతోనే కుమ్మక్కయ్యారు. సంస్థ పరువు పోతుందనే సాకుతో అతడి ఆస్తులను టీటీడీకి విరాళంగా కొంత ఇప్పించారు. దొంగలు ఊళ్లు పంచుకున్న విధంగా అప్పట్లో ఈవోగా పనిచేసిన అధికారి, ఎస్పీ స్థాయిలో పనిచేసిన పోలీస్ అధికారి, సిఐ స్థాయి పోలీసు అధికారులు నేరస్తుడి నుండి మిగిలిన ఆస్తులను తమకు మళ్లించుకోవడం చూస్తుంటే ఇలాంటి క్రిమినల్స్ను ఏమనాలో, తిరుమలేశుడు ఇంతకాలం ఎందుకు కళ్ళు మూసుకుని ఉన్నాడో కూడా అర్థం కావడం లేదు. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి హుండీ కానుకల్లో జరిగిన అవినీతి వెలుగు చూస్తోంది. ఏపీ శాసన మండలిలో సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ అంశంపై వివరణిచ్చారు. పూర్వాపరాల్ని విచారించి శ్రీవారి హుండీలో భక్తులు వేసిన విదేశీ కరెన్సీ నోట్లు, కానుకలు, పరకామణిలో లెక్కింపు కార్యక్రమంలో దొంగతనానికి పాల్పడిన పెదజీయర్ మఠానికి సంబంధించిన రవికుమార్ పై ఈ ఘటనని పక్కదారి పట్టించిన అప్పటి ఈవో ధర్మారెడ్డి పైన, అప్పటి ఎస్పీ సీఏల పైన అవినీతికి అక్రమాలకి పాల్పడిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ ఘటనని పక్కదారి పట్టించిన అప్పటి ఈవో అధర్మారెడ్డి పైన, అప్పటి ఎస్పీ సీఐల పైన అవినీతికి అక్రమాలకి పాల్పడిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం ఈ సంఘటనను బయట ప్రపంచానికి తెలియకుండా ఎందుకు తొక్కిపెట్టారో కూడా అప్పటి పాలక మండలి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. పరకామణిలో యుఎస్ డాలర్స్ అంటే ఆ నిధులు టెస్ట్ చేసేటప్పుడు, లెక్క పెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ యుఎస్ డాలర్స్ని రవికుమార్ అనేటువంటి వ్యక్తి దాన్ని తస్కరించాడని, దాని ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయల పైన తిరుమల తిరుపతి దేవస్థానానికి నష్టం వాటిల్లిందని వారు చెప్పడం జరిగింది. అధ్యక్ష, నాకు కూడా రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష. దీనిలో ఎఫ్ఐఆర్ నంబర్ 24/2023 అనేటువంటి ఈ యొక్క ఎఫ్ఐఆర్ బుక్ చేసి తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. తిరుమల కొండపై సంచలనం కలిగించిన ఈ కుంభకోణం, అధర్మ పాపపు కార్యక్రమాల వెనుక వివరాల్ని ఒకసారి పరిశీలిస్తే తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు వేసే కానుకల ద్వారా ప్రతినిత్యం 4 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. శ్రీవారి ఆలయ వ్యవహారాల సాంప్రదాయాల్ని పర్యవేక్షించే ఆలయ పెద్దగా పెద్దజీఆర్ స్వామి వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన వద్ద శిష్యరికం చేస్తున్న రవికుమార్ గత 20 ఏళ్లుగా తిరుమల శ్రీవారి ఆలయంలోనే పరకామణిలో హుండీ కానుకల్ని లెక్కిస్తున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం పెద్దజీఆర్ స్వామీజీకి చెందిన వారిని ఆలయం లోపలికి వెలుపలికి వచ్చే సమయంలో పెద్దగా తనిఖీ చేయడం జరగదు. కానీ ఓ రోజు అనుకోకుండా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పరకామణికి వెళ్లి వస్తున్న రవికుమార్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో ఆయన వద్ద అనూహ్యంగా మలమూత్ర విసర్జన ప్రదేశంలో దాచి ఉంచుకుని దొంగతనంగా తీసుకువెళుతున్న విదేశీ యుఎస్ డాలర్లు భారీ ఎత్తున బయటపడ్డాయి. రవికుమార్ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు మొత్తం కూపీలాగారు. ఇంతకాలం రవికుమార్ ని తనిఖీ చేయకపోవడం ఎంత పెద్ద తప్పిదమో తెలుసుకుని ఆలోచనలో పడ్డారు. గత 20 ఏళ్లుగా పరకామణిలో కానుకల లెక్కింపు చేస్తున్న రవికుమార్ ప్రతిరోజు ఇలా మలమూత్ర విసర్జన ప్రాంతంలో సీసీ కెమెరాలకు సైతం దొరకకుండా యుఎస్ డాలర్లు, విదేశీ కరెన్సీని దొంగతనంగా తీసుకువెళ్తూ ఉండేవాడు. ఇలా విదేశీ కరెన్సీని దొంగతనం చేసేందుకు కోసమే చెన్నైలోని ఓ ఆసుపత్రిలో మలమూత్ర విసర్జన ప్రాంతంలో విదేశీ కరెన్సీని దాచి ఉంచేందుకు
ప్రత్యేకంగా సర్జరీ చేసుకున్నాడని తెలిస్తే మరింత ఆశ్చర్యం కలగకుండా మానదు. కానీ ఇది వాస్తవం అని తేలింది. ఇలా విదేశీ కరెన్సీని యథేచ్ఛగా అందరి కళ్లు కప్పి దొంగతనం చేస్తూ రవికుమార్ దాదాపు 150 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, స్థలాలు, ఆభరణాలు కూడబెట్టినట్లుగా విచారణలో వెల్లడైంది. జులైలో బయటపడిన ఈ అక్రమ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా నొక్కిపెట్టేందుకు అప్పటి ఈవో, ఎస్పీ, తిరుమలలో పనిచేసే ఒక సీఐ రంగంలోకి దిగారు. వ్యవహారం బయటపడకుండా కొంతకాలం నొక్కిపెట్టారు. శ్రీవారి సొమ్మిని నొక్కేసిన నిందితుడు రవికుమార్ నుండి ఆస్తుల్ని జప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని అతనికి శిక్ష పడేలా చేసి దేవుడికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన అధికారులు టీటీడీ సంస్థ పరువు బజారున పడుతుందని చిన్న సాకు చూపించి తెర వెనక భారీ ఎత్తున అక్రమాలకి తెగబడ్డారు. అతని ఆస్తులన్నీ లెక్క కట్టారు. వాటిలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వయంగా నిందితుడు రవికుమార్ విరాళంగా ఇస్తున్నట్లుగా సృష్టించి కొన్ని ఆస్తుల్ని టీటీడీ సంస్థ పేరిట రాయించారు. నిందితుడు రవికుమార్ పేరిట ఉన్న మరికొన్ని ఆస్తుల్ని పోలీసు అధికారులు తమ బంధువుల పేరిట రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని అప్పట్లో నిందితుడు రవికుమార్ కూడా పోలీసులు తమని విచారణ పేరిట వేధిస్తున్నారని ఆరోపణలు చేశాడు. కానీ ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తెర వెనుక సూత్రధారులు మాత్రం నిందితుడైన రవికుమార్ ని అన్ని విధాలా పీల్చి పిప్పి చేశారు. ఇంత పెద్ద సంఘటనపై మళ్లీ భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందనే దూర ఆలోచనతో రవికుమార్ పై తేలికపాటి చిన్న పెట్టి కేసు పెట్టారు. ఆ కేసును కూడా లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించేశారు. రవికుమార్ కి చెందిన ఆస్తుల్ని టీటీడీ పేరిట రాయించుకున్న సందర్భంలో మాత్రం ఆయన ఆస్తులు టీటీడీకి విరాళం ఇస్తున్నట్లుగా పాలక మండలిలో ఒక తీర్మానం కూడా ఆమోదించారు. అయితే ఈ తీర్మానాన్ని మీడియాకు వెల్లడించకుండా రహస్యంగా అలాగే ఉంచేశారు. దొంగతనం చేసిన దొంగని కాపాడేందుకు తాము దొంగలుగా మారి దొంగకి చెందిన ఆస్తులు పంచుకొని తప్పుల మీద తప్పులు చేసిన అధికారులు రెడ్ హ్యాండెడ్ గా సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి ఇప్పుడు దొరికిపోయారు. ఈ కుంభకోణంపై లోతుగా పరిశోధనాత్మక అంశాలన్నీ వెలుగులోకి తీసుకువచ్చిన ప్రైమ్ 9 ప్రతినిధులపై టీటీడీలో అధర్మ పాలన వెలగబెట్టిన అధికారి అక్రమ కేసులు బనాయించారు. అక్రమాలకి వంతపాడిన పోలీసు అధికారులు ప్రైమ్ 9 ప్రతినిధిని లైవ్ లో ఉండగానే అక్రమంగా అరెస్ట్ చేశారు. దొంగతో కుమ్మక్కైన అప్పటి టీటీడీ ఈవో, ఎస్పీ, సీఐలు కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన ప్రైమ్ 9 ప్రతినిధుల్ని అదుపులోకి తీసుకుని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. వాస్తవాలు ఎక్కడ మళ్లీ బయటకు వస్తాయో అని భయపడ్డ అప్పటి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ప్రైమ్ 9 ప్రతినిధుల్ని మీడియా ముసుగులో దొంగలంటూ ముద్ర వేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వాస్తవాల్ని వెలికి తీసే క్రమంలో అక్రమంగా అరెస్టైన ప్రైమ్ 9 ప్రతినిధులకు అండగా ఉండాల్సిన జర్నలిస్టు సంఘాలు తిరుమలలో పెద్ద జర్నలిస్టులుగా చెలామణి అవుతూ స్వామివారి సొమ్ముని అనేక మార్గాల్లో దిగమింగుతూ పోలీసులకి వంతపాడారు. తిరుమలకు చెందిన ఒక జర్నలిస్టు రూపంలో ఉన్న వడ్డీ వ్యాపారైతే ఏకంగా ప్రైమ్ 9 ప్రతినిధుల్ని ఎన్కౌంటర్ చేయాలంటూ పోలీసులకి ఉచిత సలహా ఇచ్చాడు. ప్రైమ్ 9 ప్రతినిధుల అరెస్టుని నిరసిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చిన ఒక చిన్న పత్రికా ఎడిటర్ పై కేసులు పెడతామని కూడా బెదిరించారు. తిరుమల 1 టౌన్ 2 టౌన్ లో పనిచేసిన 2 సీఐలు మళ్లీ ఆ వార్త రాయకుండా ఉండాలంటూ బెదిరించారు. రవికుమార్ ని డబ్బులు డిమాండ్ చేశామని ఒప్పుకోవాలని గన్ పెట్టి బెదిరించి వీడియో కూడా రికార్డ్ చేసుకున్నారు. అప్పటికీ నమ్మలేక వెంకటేశ్వర స్వామి ఫోటోపై ఒట్టు కూడా వేయించుకున్నారు. అప్పట్లో పోలీసులు చేసిన తప్పుడు పని వల్ల ప్రైమ్ 9 ప్రతినిధులు సమాజంలో తలెత్తుకు తిరగడానికి నెల రోజులు పట్టింది. ఇప్పటికీ ప్రైమ్ 9 ప్రతినిధుల ఫోన్లని సీజ్ చేసి అందులో ఉన్న సాక్ష్యాల్ని చెరిపివేశారు. దొంగ రవికుమార్ పై పెట్టిన కేసుని రాజీ చేసుకున్న పోలీసులు ప్రైమ్ 9 ప్రతినిధులపై పెట్టిన కేసు విషయంలో బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇందులో తిరుమలకు చెందిన కొందరు జర్నలిస్టుల పాత్ర కూడా ఉంది. వారిపై కూడా విచారణ జరిపితే ఈ దొంగల బాగోతం బయటపడుతుంది. దొంగలు ఎన్ని కుతంత్రాలు పన్నినా కానీ దేవుడున్నాడు అనే భక్తుల నమ్మకం నిజమయ్యేలా ఇప్పుడు ఈ సంఘటనపై శాసన మండలిలో సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచారణ జరిపి దోషులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం హర్షణీయం.